మూవింగ్ ఆన్, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులు కావడంతో వాహనాలతో నిండిపోయింది విజయవాడ జాతీయ రహదారి. రైట్, ట్రాఫిక్ పై అప్డేట్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి, విజయవాడపై రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలు చూస్తున్నాం. వరుస సెలవులు కారణంగా కనిపిస్తోంది. ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్ క్లియర్ అవుతోందా? క్లియర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ వరుస సెలవులు కావడంతో న్యూ ఇయర్ వరకు కూడా చాలా వరకు ఇప్పటికే విద్యార్థులందరూ కూడా సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా వారి సొంత ఇంటి బాట పట్టే ప్రయత్నంలో భాగంగా విజయవాడ హైవే కూడా మనం చూస్తున్నాం. ప్రతిసారి సెలవులు ప్రకటించగానే అటువైపు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ నెలకొంటూ ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఒక స్ట్రైట్ అవే ఫ్లైఓవర్స్ కానీ అన్ని ఉంటాయి. అండర్ పాస్ ఇవన్నీ నిర్మించకపోవడం కారణంగా కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. సో పూర్తిగా కూడా వరుస సెలవులు కావడంతో అందరూ కూడా 4-వీలర్స్ వెహికల్స్ ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పంతంగి టోల్ ప్లాజా వరకు, అలాగే అబ్దుల్లాపూర్ మెట్ ఈ స్ట్రెచ్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే కూడా రోడ్ కూడా ఉండి ఎక్కడికక్కడ దాన్ని క్లియర్ చేసే పనిలో పడినట్టుగా కూడా చెప్తున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ నుంచి కూడా శంషాబాద్ రూట్ వైపు నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో అందరూ కూడా విజయవాడ హైవే, అంతేకాకుండా ఇటు కర్నూలు, కడప ఇటు వెళ్లే రూట్స్ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎల్బీ నగర్ వద్ద కూడా అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు ఒకరు ఇద్దరు ఉంటారు. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ భారీగా నెలకొనడంతో ఇప్పటికే ఎక్కువగా అందరూ డ్యూటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అన్ని ఎటువైపు ఆల్టర్నేట్ చూసుకొని కూడా వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ నడుస్తున్న కారణంలో కూడా మరింత ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. ఎందుకంటే చాలా స్లోగా వెహికల్స్ మూవ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా కాస్త ఆగి బయటికి రావడం మేలని కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్నారు. అటువైపు సూచనలు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ స్ట్రెచ్ అంతా కూడా రెడ్ మార్క్స్ తో ఉన్నట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఎల్బీ నగర్ ఆ స్ట్రెచ్ వైపు వెళ్ళాలంటే కాస్త ఆగి బయటికి రావడం మేలని కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్నారు. హరి. ఓకే సుష్మిత.